ఈ 2 టీమ్‌ల బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఈ బ్యాటింగ్ లైనప్‌తో 300 చేయగలరా అంటే ఏమైనా జరగొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీతో ఇప్పటివరకు ఐపీఎల్‌లో 5 టైమ్స్ 250 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంది. వీళ్ళ మధ్య హెడ్ టు హెడ్ ఇప్పటివరకు 25 మ్యాచెస్ జరిగాయి. అందులో 11 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. కానీ చిన్నస్వామిలో ఆడిన 8 మ్యాచెస్‌లో ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీ 2 మ్యాచ్‌లు ఎక్కువ గెలిచింది. ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్‌లు అండ్ ఆర్సీబీ 5 మ్యాచ్‌లు గెలిచింది. వీళ్ళిద్దరు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ పైన 41 రన్స్ తేడాతో గెలిచింది. లాస్ట్ సీజన్ లో ఇక్కడ ఐపీఎల్ జరిగింది అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక్క డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. అండ్ ఇక్కడ వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ గ్రౌండ్ చాలా చిన్నది. ఎప్పుడు కూడా ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్ లనే చూస్తాము. కానీ లాస్ట్ సీజన్ లో మాత్రం ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ వికెట్ ఇంతకు ముందులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇలాంటి వికెట్ పైన 300 చేయగలుగుతారా? అండ్ ఇక్కడ లాస్ట్ 2 సీజన్స్ లో ఫాస్ట్ బౌలర్స్ 101 వికెట్స్ తీస్తే స్పిన్నర్స్ జస్ట్ 34 వికెట్స్ మాత్రమే తీశారు. అండ్ ఇక ఆర్సీబీ ప్రాబబుల్ 11 ని చూసేస్తే విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తాడు. వన్ డౌన్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ దేవదత్ పడికల్ అండ్ ఆ ప్లేస్ కి వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు, కానీ మోస్ట్లీ పడికల్ తో వెళ్తారు. నంబర్ 4 లో కెప్టెన్ రజత్ పటిదార్, నంబర్ 5 లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ క్లీన్ హీటర్ జితేష్ శర్మ అండ్ నంబర్ 6 అండ్ నంబర్ 7 లో జాకోబ్ బెథెల్ అండ్ రొమారియో షెఫర్డ్, నంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నంబర్ 9 లో సీనియర్ ప్రో భువి, నంబర్ 10 లో ఎస్జేఎల్ రూల్ అవుట్ అయ్యాడు కాబట్టి రసిక్ దార్ వస్తాడు అండ్ నంబర్ 11 లో సుహాస్ శర్మ ఆడతాడు. అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గా వెంకటేష్ అయ్యర్ ఉంటాడు. అండ్ వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఓపెనింగ్ పేరు విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. అండ్ ఆర్సీబీ ప్రైమ్ బౌలర్ హజల్వుడ్ ఇంజురీ వల్ల ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఆడట్లేదు. అండ్ ఇది మాత్రం ఆర్సీబీకి ఒక పెద్ద మైనసే. అండ్ ఇక ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెల్ కి వచ్చేస్తే లాస్ట్ కొన్ని సీజన్స్ గా మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేరు అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. నంబర్ 3 లో మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్, నంబర్ 4 లో డేంజరస్ క్లాసన్, నంబర్ 5 లో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్మరణ్ నంబర్ 6 లో ఆడతాడు. నంబర్ 7 లో అంకిత్ వర్మ లేదా సలీల్ అరోరా. మోస్ట్లీ సలీల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆల్రౌండర్ సలీల్ తోడే వెళ్తారు. నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్ ఇంజూర్డ్ అయ్యాడు కాబట్టి బ్రెడన్ కేర్స్ ఆడతాడు. లో హర్షల్ పటేల్, నంబర్ 10 లో డేవిడ్ పెయిన్ అండ్ నంబర్ 11 లో జీషన్ అన్సారీ ఆడతాడు. అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గా హర్ష దుబే అండ్ లియామ్ లివింగ్ స్టోన్ కనిపిస్తున్నారు. అండ్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్ బాగానే కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం కొంచెం వీక్ గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ లో ఎవరు గెలుస్తారంటే కొంచెం కష్టంగానే ఉంది. రెండు టీంలు కూడా బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అండ్ బౌలింగ్ లో మాత్రం కొంచెం వీక్ గా కనిపిస్తున్నాయి. బట్ కొంచెం ఎడ్జ్ మాత్రం ఆర్సీబీకే ఉంది, కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.